గుంటూరు జీజీహెచ్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్తో కలిసి మౌలిక సదుపాయాలపై రివ్యూ చేశారు. ఆసుపత్రిలో అన్ని విభాగాల్లోనూ సమస్యలే అని పెమ్మసాని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిపై దృష్టి సారించలేదని, గత 5 ఏళ్లుగా సమస్యలను పరిష్కరించలేదని మండిపడ్డారు. త్వరలో ఆసుపత్రిలో ప్రక్షాళన చేపడతామన్నారు. జీజీహెచ్ను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. జనరల్ ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని జనరల్గా రివ్యూ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ 2-3 months నేను వచ్చినప్పటి నుంచి కానీ, లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవడం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయడం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు, అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ మేమేదో అద్భుతాలు చేస్తాము లేకపోతే ఇవన్నీ చేస్తామని కాదు, కానీ చేయగలిగినవి చాలా ఉన్నాయి. ఎఫర్ట్ పెట్టి కంప్లీట్ చేయగలిగేవి వీళ్ళ లిమిట్లో, అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నీ కూడా చాలా వరకు చేయొచ్చు. అంతవరకు చేసే విధంగా ఒక 1-2 months యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం.